హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ కుకింగ్. ఈరోజు మనం 4 రకాల ప్రసాదాలు చేయబోతున్నామండి. త్వరలో వినాయక చవితి వస్తుంది కదండి. ఎంతో ఈజీగా కంగారు లేకుండా ఒక్కసారి పిండి రెడీ చేసుకున్నామంటే 4 రకాల ప్రసాదాలు చేసేయచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందామండి. ఫస్ట్ చూడండి, కిస్మిస్ అండి, ఇవి వేగిపోయండి. మరి ఎక్కువ వేస్తే మాడిపోతాయి కదా. ఇప్పుడు కొబ్బరి ముక్కలండి, ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఈ రెండు కూడా వేగిపోయండి బాగా. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు బియ్యపిండి ఉక్కించుకోవాలండి. దానికోసం నేను 2 కప్పులు బియ్యపిండితో చేస్తున్నానండి. 2 కప్పులు బియ్యపిండికి 2 కప్పులు వాటర్ అండి. 4 ప్రసాదాలకి కరెక్ట్గా సరిపోతుందండి. 2 కప్స్ వేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేయాలండి. కొంచెం షుగర్ కూడా వేయాలి, కొంచెం స్వీట్నెస్ కోసం. మరీ చప్పగా ఉంటుంది కదండి, అందుకని 3 స్పూన్స్ షుగర్ వేసాను. ఆల్రెడీ నెయ్యి ఉంది కదండి, ఆల్రెడీ మనం కాజు కిస్మిస్ వేపాం కదండి, అందులో నెయ్యి ఉంది కదా, ఇంకా నెయ్యి వేయని అవసరం లేదు. అది ఆ వాటర్ బాయిల్ అవ్వాలండి. నేనైతే ఇదే కప్తో 2 కప్స్ బియ్యపిండి కొలిచి పెట్టుకున్నానండి. ఇదే కప్తో 2 కప్స్ వాటర్కి 2 కప్స్ బియ్యపిండి. ఒకసారి ఇలా కలుపుకుందామండి. షుగర్ కరుగుతుంది కదా. చూడండి, వాటర్ బాయిల్ అయిపోయి ఈ పిండి కలుపుతూ వేసుకుందామండి. సిమ్లో పెట్టుకొని కొంచెం మంట తగ్గించుకుందాం, లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. చూడండి, చూడండి, ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందాము. 1 కప్పు కొబ్బరి ముక్కలండి. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాము. చూడండి, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి కొబ్బరి, అది వేసుకుందాము.
ఇందులో పావు కప్పు బెల్లం అండి. ఇది రెండు కలిపి మిక్స్ చేసుకుందాం. ఇది బెల్లం కరిగి కొంచెం జిగురుగా వచ్చేంత వరకు వేగాలి. ఇది పట్టుకుంటే కొంచెం జిగురుగా అనిపించాలి. కొబ్బరి బెల్లం ఇంకా కొంచెం వేగాలండి. ఇందులో కొంచెం జీడిపప్పు పలుకులు చిన్న చిన్నగా చేసుకుని వేసుకుంటే, ఇప్పుడు ఇలాచీ కూడా వేసేసుకుందాము. చూడండి, 1 స్పూన్ ఇలాచీ పౌడర్. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందాము. చూడండి, ఇంకో పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. నెయ్యి చేతికి రాసుకొని, చూడండి, నెయ్యి కొంచెం పక్కన వేసుకుని వినాయకుడికి ఎంత ఇష్టమైన ఉండ్రాళ్ళండి. చూడండి, ఇవన్నీ రెడీ చేసుకొని ఇక్కడ పెట్టుకుందామండి. ఇవి ఉండ్రాళ్ళండి. ఇప్పుడు చూడండి, ఇలా చేతిలో పెట్టుకొని స్టఫింగ్ ఇందులో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా పగుళ్ళు వస్తాయి కదండి. ఇప్పుడు వాటర్తో ఇలా అనుకుంటే పగుళ్ళనే రాకుండా ఉంటాయి. ఇలానే అన్నీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కుడుములండి. ఇప్పుడు ఉండ్రాళ్ళ కుడుములు స్టఫింగ్ ఇలా పుచ్చుకొని రౌండ్ చూడండి. ఇప్పుడు మోదకాలు చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకొని ఇందులో స్టఫింగ్ పెట్టుకొని చూడండి, ఇలా క్లోజ్ చేసేయాలి. ఇలా క్రాకర్స్ వస్తాయి కదా, క్రాక్స్ వచ్చినప్పుడు వాటర్తో ఇలా చేసినాక ఫోర్క్తో చూడండి ఇలా పెట్టుకోవాలి. చూడండి, చూడండి, ఇప్పుడు ఆవిరి మీద పెట్టేసుకుందామండి. ఇవన్నీ ఆవిరిపై ఉడికించుకోవాలి. మనం ఇడ్లీ పాత్రలో కూడా పెట్టి ఉడికించుకోవచ్చండి. ఇలా అయితే అన్నీ ఒకసారి అయిపోతాయని ఇలా పెట్టేస్తున్నాను నేనైతే.
మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ ఉడకబెట్టుకుందాము. ఇప్పుడే ఉడుకుతాయని 15 మినిట్స్ టైం పడుతుంది. చూడండి ఇప్పుడు ఉడికిపోయాయండి. స్టవ్ బంద్ చేసేసుకుందాము. ఇవి ఉడికిపోయాయండి, ఇంకా తీసేసుకుందాము. చూడండి చూడండి పాల తాలికలు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పాల తాలికలు చేసుకుందామండి. పాల తాలికి ఒక కప్పు వాటర్ పెట్టానండి. ఇదే కప్పుతో వాటర్ పోసుకొని పెట్టాను. అవి బాయిల్ అవుతాయి కదండి, బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాయి కదండి, ఇవ్వండి. ఇప్పుడు ఇందులో పాల తాలికలు వేసేసుకుందాము. కొంచెం ఉడకాలి, సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకుందాం. చూడండి ఇప్పుడు ఇది ఉడికినాయి కదా, ఇంకా తాలికలు ఉడికినాయండి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం మనం. పావు కప్పు బెల్లం అండి. బెల్లం కరిగాక బెల్లం కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి 2 స్పూన్స్ వేసుకుని ఇందులో వాటర్ వేసి కలుపుకొని అందులో వేసుకోవాలి. దేనికంటే చిక్కదనం కోసం. చూడండి ఇలా కలుపుకొని చూడండి వేసేసుకుంటున్నాను. చూడండి ఒకసారి కలుపుకున్నాం. చూడండి ఇప్పుడు పాలు పోసుకుందాం. నేను ఆల్రెడీ వేడి చేసి పెట్టాను. ఈ పాలుని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. చూడండి ఇలాచీ, చిటికెడు సాల్ట్ స్వీట్నెస్ కోసం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము. చూడండి అంతేనండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ బంద్ చేసేసుకుందాము. తీయండి కానివ్వండి.
చూడండి రెడీ అయిపోయండి, ప్రసాదాలన్నీ రెడీ అయిపోయి వినాయక నివేదన చేసేద్దామండి. ఇంకా జిల్లేడుకాయలు, ఉండ్రాళ్ళు, పూర్ణం ఉండ్రాళ్ళు, మోదకాలు, బెల్లం తాలికలు. చూడండి బెల్లం తాలికలు ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.